ఆధునిక క్రిస్టియన్ యునైటెడ్ చర్చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. క్రైస్తవులకు చాలా సంవత్సరాల క్రితం నుండి కమ్యూనిటీ హాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. మరి వివాహ కార్యక్రమాలు అయితేనేమి ఇతర కార్యక్రమాలు సభలు జరిపించుకోవడానికి కోసం చాలా కష్టాలు అనుభవిస్తున్నప్పటి వరకు ఎన్నోసార్లు కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు అధికారులు స్పందించలేకపోయినారు. ఇప్పటికైనా సబ్ కలెక్టర్ గారు స్పందించి క్రైస్తవ లేక మరి కమ్యూనిటీ హాల్ను స్థలం ఏర్పాటు చేయడానికి వారు ముందుకు వస్తారని ఆశిస్తూ మరి చేరవచ్చిన మీడియా మిత్రులకి అలాగే మరి ఏసీయూసీఏ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తుంటున్నాను. దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా క్రైస్తవులకి ఒక హాల్ అంటూ లేదు. ఏదో వివాహానికి అయితేనేమి, తర్వాత ఏదైనా మీటింగ్ పెట్టుకున్న సభ పెట్టుకున్నాలా, ఒక సదస్సు పెట్టుకున్నాలని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకైనా కూడా ఎవరికి కూడా లేదు. అందుకనే ఆదోనిలోన ఒక కమ్యూనిటీ హాలు క్రైస్తవుల తరపున మరి గవర్నమెంట్ స్పందించి మా యొక్క బాధని విని మరి దాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నపించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడే మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది సబ్ కలెక్టర్ గారికి. మరి ముఖ్యంగా ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లోన శ్మశానము దాదాపు ఒక అర ఎకరా పావు ఎకరా మాత్రమే ఉంది. అందులో అందరినీ కూడా అక్కడే పాతి పెట్టడం తీయడం పాతి పెట్టడం పరిస్థితులు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మరి రోజులు గడుస్తున్నా కూడా ఏళ్ళు తరపడుతున్నా కూడా రాజులు మారతాను కానీ రాజ్యాలు మారవని, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి లేదని దేనికైనా నేను స్పష్టంగా దీన్ని విమర్శిస్తున్నాను. మరి ముఖ్యంగా మా మీద ఎమ్మెల్యే గారు అయితేనేమి ఇక్కడ ఉన్న అధికారులు అయితేనేమి స్పందించి ఖచ్చితంగా క్రైస్తవులకి 1 ఎకరా 2 ఎకరములు మరి గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి ఎక్కడైనా కూడా శ్మశానానికి కూడా ఆ యొక్క సమాధుల తోటకి స్థలం కేటాయించాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇక్కడ వచ్చిన పాస్టర్లందరికి కూడా మరి ప్రెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు సుజ్ఞానమ్మ, ఏసీయూసీ కమిటీలో ఒక సభ్యురాలుగా పనిచేస్తున్నాను. సార్, ఈరోజు దినమున మేము సబ్ కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. స్పందనలో మా యొక్క సమస్యల విషయంలోనైతేనేమి, కమ్యూనిటీ హాల్ విషయంలోనైతేనేమి మేము అనేక సార్లు అధికారులని సంప్రదించాము, అయినా కూడా స్పందించలేదు. మరి ఈరోజు ముఖ్యంగా పాస్టర్స్ అసోసియేషన్ మొత్తం మరి ఈ యొక్క స్పందన కార్యక్రమంలో వచ్చి సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది కమ్యూనిటీ హాల్ విషయంలో. మరి మీడియా మిత్రులైనటువంటి మీరు ఈ విషయంలో కలగజేసుకుని అధికారులకు ఒత్తిడి కలగజేసి ఆ యొక్క కమ్యూనిటీ హాల్ని శాంక్షన్ చేయించలాగిన మరి మీడియా మిత్రులను కోరుచూ ఉన్నాం.